నీళ్లు తాగితే దాహం పోతుంది, పొగ తాగితే నీ దేహం అయిపోతుంది. మందు నువ్వు తాగితే ముందు నువ్వు పోతావు. ఈ సమాజంలో జరుగుతున్న ఒక తప్పును మీకు తెలియజేయడానికే ఈ లఘు చిత్రం తీయడం జరిగింది. దయచేసి ఇందులో ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని కోరుతున్నాను. ఇట్లు మీ పవన్ సాయి. హలో 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 అరే వినపడుతుందా? ఏం లేదు, వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. అరే వినపట్లేదురా, వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఓ నిమిషం ఆగు. నగరంలో వరుస హత్యలు, భయపడుతున్న జనాలు. దేవుడా, నన్ను ఇలాంటి వాటిలో లేకుండా చూడు. ఈ టైంలో ఎవడరా బాబు? ఎరా బావా నేను వచ్చాను రా. సరే లోపలరా. ఏంట్రా ఎంత సడన్గా వచ్చావు? ఏదో డబ్బులు అవసరం ఉండి వచ్చాను రా. నా దగ్గర లేవురా బాబు. నువ్వేం ఇవ్వక్కర్లేదు, నేనే సంపాదించుకుంటా. ఎరా కాఫీయా టీయా? కాంప్లాన్. ఇప్పుడే తాడి చెట్టు అంత ఎదిగావు, ఇంకా కాంప్లాన్ ఎందుకురా? కాఫీ తాగు. సరే ఇంకేంట్రా? Hai paia maia e gango para tu cabe todos guste. Hai mayora maricoso taramu para de para moste. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయం, మిరకల్ జరుగుతోంది ఆయాయం, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయం, మెరే దిల్. నగరంలో సీరియల్ కిల్లర్ హల్చల్. ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పిన గవర్నమెంట్. వరుస హత్యలతో ప్రజల్ని భయపెడుతున్న సీరియల్ కిల్లర్. ఆ సీరియల్ కిల్లర్ని పట్టించిన వాళ్ళకి 5 lakhs ప్రైజ్ మనీని గవర్నమెంట్ ప్రకటించింది. అరే నాకు డబ్బులు దొరికేసినాయిరా. ఎలా రా? ఇప్పుడే కదరా టీవీలో చెప్పాడు, ఆ కిల్లర్ని పట్టుకుంటే మనీ ఇస్తారని. పట్టుకుంటే పోదా? ఆ కిల్లర్ని పట్టుకోవడం అంటే ఫామ్లో ఉన్న కోడిని పట్టుకున్నంత ఈజీ అనుకున్నావా?
అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ వల్లే కానిది ఆఫ్టర్ ఆల్ నీ వల్ల ఏమవుతుందిరా? రామాయణంలో కూడా ఆంజనేయుడు లంక చేయడం కష్టమేరా, కానీ తెలివి ఉపయోగించాడు కాబట్టి లంకా దహనం చేయగలిగాడు. అదే మనం కూడా తెలివి ఉపయోగిస్తే కిల్లర్ ఏంటి వాడమ్మ ఒకరినైనా పట్టుకోవచ్చు. రే, నువ్వు ఇలాంటి తింగర పనులు చేసి నన్ను ఏం ఇరికించకరా. అసలే వాడు సీరియల్ కిల్లర్ అంట, వాడి కత్తికి నన్ను బలి చేయకరా. నన్ను నమ్మరా, నీకే ప్రాబ్లం ఉండదు. అయినా వాడిని ఎలా పట్టుకుంటావురా? అసలేం క్లూస్ కూడా వదలలేదు కదా. ఇంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక క్లూ వదిలేస్తాడ్రా, అదేంటో వెతుకుదాం. సరే, ఏదో ఒకటి చెయ్యి. నేను రావడానికి లేట్ అయింది, తినేసి పడుకో. హాయ్ రా, నేనా? మా డాడీ గోడౌన్లో ఉందంట. రే చెప్పడం మర్చిపోయా, మనకు బకరాగడు దొరికాడు. డబ్బులకేం లోట్లేదు రే, ఫుల్ హ్యాపీ. బా ఎవడ్రా నువ్వు? బకరా అయితే ఏంట్రా, నన్ను ఎందుకు కొట్టావు? రేయ్ తాగొచ్చావేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయితే ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు ఇప్పుడు? తెలియాలంటే ఒక పెట్టగా చెప్తా నేను. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక జిత్తులు మరి నక్క. అది బ్రతకడానికి ఎదుటి జంతువులను మోసం చేస్తూ ఉండేది. దాన్ని నమ్మిన ప్రతి జంతువుని తెలివితో మోసం చేసేది. ఇదంతా గమనించిన సింహం మోసం చేసే ఆ నక్క మీద కోపంతో దాన్ని ఎలాగైనా చంపాలి అనుకుంది. కానీ ఆ నక్క గుర్తుపట్టకుండా ఉండడానికి ముసుగు వేసుకుని తిరిగేది. సింహం ఆ నక్కని కండబలంతో కాకుండా బుద్ధి బలంతో చంపాలనుకుంది. కావాలనే ఆ నక్కతో స్నేహం చేసింది. పాపం ఆ నక్క సింహాన్ని తింగరదనుకుంది. అన్ని జంతువుల్ని మోసం చేసినట్టే సింహాన్ని కూడా మోసం చేయడం మొదలుపెట్టింది. సింహం కూడా మోసపోతున్నట్టు నటించింది. సమయం కోసం చూస్తున్న సింహంకి నక్క ముసుగు తీసి కనిపించింది. అంతే, నక్కని చంపేసింది. ఆ నక్క చావుని చూసిన అడవిలోని జంతువులన్నీ మోసం చేయడానికి భయపడ్డాయి. ఈ కథలో సింహం నేను, నక్క వినువు. ఇక మిగిలింది నువ్వు చావడమే, అది కూడా నేను చంపడం. రే, టైం 8 అయిందిలే. లేస్తున్నాను. రే, ఏంట్రా ఇల్లంతా ఇలా చేసావేంటి? అదా, నైట్ అంతా క్లూస్ గురించి వెతికానురా, దొరకలేదు. వాళ్ళ పిఐడి చెక్ చేయాలి. రే, నేను నువ్వేదో సరదాగా అన్నావు అనుకున్నారా? నిజంగానా? వద్దురా, నీ లైఫ్ని డేంజర్లో పెట్టుకోకు. నీకెంత కావాలి చెప్పు, నేను ఇస్తాను. నువ్వేం ఇవ్వక్కర్లేదురా, వాడిని పట్టుకుని నేనే సంపాదించుకుంటా. మొహం పగులుద్ది, నోరు మూసుకుని ఈ మనీ తీసుకో. రేడియో పద వెళ్దాం. ఇంకేం మాట్లాడేది లేదు, నువ్వు బయలుదేరు ముందు. ఇవన్నీ నీకెందుకు, వెళ్ళిపో. ఇదిగో, ఇక్కడ మీ ఊరు వెళ్ళే బస్సు వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపో. నాకు అర్జెంట్గా బ్యాంక్లో పని ఉంది, వెళ్తున్నా, బాయ్.
ఇవాళ బ్యాంకులు బంద్ కదా, వీడేంటి బ్యాంక్ వెళ్తా అంటున్నాడు. రేయ్, ఇన్ని రోజులు మర్డర్స్ చేసింది నువ్వా? నేనే. ఇప్పటి వరకు చేసిన మర్డర్స్ అన్ని నేనే చేశా. ఎందుకురా? అది నీకు తెలియాలంటే ముందు నీకు సురేష్ గురించి తెలియాలి. నా బెస్ట్ ఫ్రెండ్ సురేష్ చాలా సరదాగా ఉండేవాడు, అందరినీ నమ్మేసేవాడు. హలో హలో, అరే నేను మీ ఇంటి బయట ఉన్నా, ఒకసారి రారా. అరే నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అరే ఏటీఎం కార్డ్ ఒకటే ఉందిరా, మనీ లేవు. పిన్ నెంబర్ తెలుసుగా? తెలుసు. అరే అన్ని మోసం చేయడం తప్పు కదరా. నీకు ఒకటి చెప్తా విను. ఒకడు ఎగ్జామ్ చూసి రాసి పాస్ అయ్యాడు. వాడు మోసం చేసి పాస్ అయ్యాడని నువ్వు అంటావు, కానీ వాడు తెలివితో పాస్ అయ్యాడని నేను అంటా. అలా ఒక అమ్మాయిని నమ్మాడు, కానీ జీవితంలో సూసైడ్ నోట్ రాస్తానని నేను ఎప్పుడు అనుకున్నాను. లైఫ్లో ప్రతి విషయం నీతో షేర్ చేసుకునేవాడిని, ఈ విషయం మాత్రం నీతో షేర్ చేసుకునేవాడిని. అందుకేరా నాకు శిక్ష. ఒకసారి ఒక అమ్మాయి దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తెలిసిన అమ్మాయి ఏమో కదా అని యాక్సెప్ట్ చేశా. అప్పుడు పరిచయమైంది ఆ అమ్మాయి. ఫస్ట్ నేను తన ఫ్రెండ్గానే అనుకున్నాను, కానీ తను నమ్మేంతవరకు వస్తుందని నేను అనుకోలేదు. అవసరం కోసం మోసం చేస్తుందని అసలు అనుకోలేదు. తన అవసరం కోసం ఇంట్లో తెలియకుండా నేను చేసిన తప్పే నాకు ఈ శిక్ష విధించింది. ఆ అమ్మాయికి నేను ఎంతలా కనెక్ట్ అయ్యానంటే ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. నా ఫ్రెండ్స్ మాటే కాదు, నా మాట కూడా నేను వెళ్ళలేనంత స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఏంటి మరి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏంటి ఎఫ్బీలో అమ్మాయిని పడేసినందుక? అంతేగా మరి. ఇలాంటివి చాలా చూసాంలే, లాస్ట్కి మోసపోతావు చూసుకో. ఆ అమ్మాయి అలాంటిది కాదు, జాగ్రత్త. ఎఫ్బీలో ఉండేవాళ్ళందరూ మోసం చేసేవాళ్ళే. నువ్వెంత చెప్పినా అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది, తను అలాంటిది కాదు. తనకేదో అవసరం అయితే తన అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తెలిసింది అది అసలు అమ్మాయే కాదని, అదో ఫేక్ అకౌంట్ అని. నా వల్ల నువ్వు ఏమైనా బాధపడి ఉంటే సారీ రా శాండీ. బాయ్ రా. వాడు లేడన్న బాధ కన్నా వాడిని మోసం చేసిన వాడి మీద కోపం ఎక్కువైంది. తెలుసుకోవాలనుకున్నా. వాడు వాడిన అకౌంట్ నెంబర్ క్లూతో బయలుదేరా.
నా ఫ్రెండ్ చేసిన హెల్ప్తో నా దారి యూటర్న్ అయింది. మాతోనే ఉండి మోసం చేసిన వాడి గురించి తెలిసి చంపేయాలన్న కోపం వచ్చింది. దేవుడు కూడా దానికి తదాస్తు అన్నాడు. వెతికి చంపాలనుకున్నా. అప్పటి నుంచి చంపడం మొదలుపెట్టా. వాడు ఒక్కడనే కాదు, మోసం చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతి వాడిని చంపాలనుకున్నా. నా ఫ్రెండ్లా ఇంకెవరు మోసపోకూడదని అలా చేశాను. ఎంతన్నా చంపడం తప్పు కదరా, వాళ్ళు మనుషులే కదా. మనుషులు? నేను చంపిన వాళ్ళు ఒకడు ఏం చేశాడు తెలుసా నీకు? నా కొడుకు ఎఫ్బీలో అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. పాపం రా అమ్మాయిలు, వాడు టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయారు రా. అయినా పోలీసులు ఉన్నారు కదా. రేయ్, యుద్ధంలో శత్రువుని చంపాలి కానీ రాజు వస్తాడు చంపుతాడని కూర్చోకూడదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 70 లక్షల ఎఫ్బీ అకౌంట్లు ఉన్నాయి. అందులో 13 లక్షలు ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఏం చేయలేకపోయారే? వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? మార్పు అనేది మనలో ఉండాలి. ఆ మార్పు వచ్చేంత వరకు నేను ఇలాగే చంపుతూ ఉంటా. నువ్వు రావాలన్న మార్పు కరెక్టే, కానీ నువ్వు ఎంచుకున్న దారి తప్పు. వీళ్ళని బుజ్జగిస్తే వినర్రా. ఒక్కడిని చంపితే 10 మంది భయపడతారు. నా ఫ్రెండ్కి జరిగిన మోసం ఇంకెవ్వరికి జరగకూడదు. వాళ్ళు ఫ్యామిలీ పడిన కష్టం నాకు తెలుసు. నిజమేరా, నువ్వు చేసేది నాకు ఇప్పుడు కరెక్టే అనిపిస్తుంది. ఒక రాంగ్ రూట్లో వెళ్తుంటే వాడు నాపి నువ్వు చేసేది తప్పు అంటే వాడు వినడు. వాడిని 4 పీకి చెప్తే వాడు మారుతాడు, వాడు పక్కన ఉన్నాడు మారుతాడు. నువ్వు చేసే ఈ పనిలో నీతో పాటు నేను ఉంటారా? వద్దురా, నీ జీవితం నాశనం చేసుకోకు. ఇవాళ కాకపోయినా రేపైనా పోలీసులకి దొరికిపోతాను. నాతో పాటు నువ్వు కూడా వద్దు. వెళ్ళి నీ జీవితం చూసుకో. ఈ సినిమాలో చూపించినట్టు మోసం చేసిన వాళ్ళని చంపక్కర్లేదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదని తెలుసుకుంటే చాలు. మీరు సరదాగా చేసే పని మీకు తెలియకుండానే వేరే వాళ్ళని చాలా కష్టపెట్టచ్చు. ఎఫ్బీ అనేది మన దగ్గరలోని ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికే కానీ ఫేక్ అకౌంట్లతో మోసం చేయకూడదు. ఎదుటివాడిని మోసం చేయకూడదని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే చాలు. స్కామ్లు, సూసైడ్లు లేని ఇండియాను మనం చూడొచ్చు. జై హింద్.